Good morning everyone. This is Leela Madhuri, APSS DC skill trainer, working in APSWRS Puttur, Chittoor district. Today I am going to discuss about MS Word. Okay, what's the topic is MS Word. First, we see how to open MS Word. Okay. First go to start. చూడండి కార్నర్లో స్టార్ట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఎక్కడుంది అని చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఓపెన్ చేయగానే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అని ఉంది. ఓకేనా, ఎంఎస్ వర్డ్ అనేది కూడా ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ అప్లికేషనే అనమాట. ఇదంతా ఒక ప్యాకేజ్. ఎంఎస్ వర్డ్ కానీ పవర్ పాయింట్, ఎక్సెల్, యాక్సెస్ ఇవన్నీ అది ఒక ప్యాక్ అనమాట మైక్రోసాఫ్ట్ వాళ్ళది. దీంట్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఎంఎస్ ఆఫీస్ వర్డ్. ఓకేనా, చూడండి ఫస్ట్ ఎలా ఓపెన్ చేయాలి అంటే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి చూసుకోవాలి ఈ ఆప్షన్స్లో ఏమన్నా ఉందా అని. చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదర్వైజ్ ఇక్కడ లేదు మనకి అంటే ఏం చేయాలి, గో టు సెర్చ్ బార్. ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట మనకి ఏం కావాలి, ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్. చూడండి ఏమని క్లిక్ చేయగానే మనకి రిలేటెడ్ అన్నీ వచ్చింది. దాంట్లో టాప్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అనేది మనకి వచ్చింది. ఓకేనా, దాన్ని క్లిక్ చేయాలి. సింగిల్ క్లిక్ అండి. క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము దీంట్లోకి ఎంటర్ అయ్యే ముందు వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మాన్యువల్గా అంటే ల్యాప్టాప్ లేదు అంటే ఇప్పుడు మనం నోట్స్లో రాయాలి అంటే ఏం చేస్తాం, ఒక పెన్ను పేపరు యూజ్ చేస్తాం, రైట్. అలాగే ఇప్పుడు పెద్ద అఫీషియల్స్ కానీ ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు నోట్బుక్ పెన్ అని హ్యాండిల్ చేయలేరు. అలాంటి ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, మనం ఏం చేస్తాం, వెంటనే వర్డ్లో నోట్ చేసుకుంటాం, నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటాం. ఓకేనా, అలా ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి కానీ ఏదైనా నోట్ చేసుకోవడానికి కానీ ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే మనం దీంట్లో ఎలా కావాలంటే డ్రా చేసుకోవచ్చు, గ్రాఫ్స్ గీసుకోవచ్చు, టేబుల్స్ డ్రా చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మార్జిన్స్ వేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ బ్రీఫ్గా చూద్దాం ఏంటి అనేసి. చూడండి సేమ్ దీనికి కూడా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనేది ఈ కార్నర్లో ఉంటుంది. చూడండి జూమ్ కావాలి మనకి అంటే ఇలా డ్రాగ్ చేసుకోవాలి, లేదు అంటే ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ పర్సంటేజ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, ఎంత పర్సంటేజ్లో జూమ్ ఇన్ ఉంది, ఎంత పర్సంటేజ్లో జూమ్ అవుట్ ఉంది అనేసి. ఓకేనా, మనకి ఇలా ఎంటీ పేజ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ బ్లింక్ అవుతూ ఉన్నదాన్ని కర్సర్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ అన్ని ఆప్షన్స్, ఈ గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్న బార్ని ఏమంటామంటే రిబ్బన్ బార్ అంటాం. ఓకే, ఏమంటాము, రిబ్బన్ బార్ అంటాం. ఓకేనా, దీంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయో చూడండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వ్యూస్. ఓకేనా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, మనము ఇవాళ ఎలా ఓపెన్ చేస్తాము, ఎలా సేవ్ చేసుకుంటాము అండ్ ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ మనం ఒక పేజ్ ఓపెన్ చేసుకున్నాం, దాంట్లో ఏమైనా టైప్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి నైపుణ్య వికాసం. ఓకేనా, నేను ఇది రాసుకున్నానండి. ఇప్పుడు ఈ వర్డ్ యూజ్ చేసి మనం ఏమేం చేంజెస్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను టైప్ డేటా అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అంటే వాట్ ఎవర్ మనం చెయ్యాలి అన్న ఫస్ట్ ఇప్పుడు నేను ఈ నైపుణ్య వికాసం అనే టాపిక్ పైన నేను ఆపరేషన్స్ అనేటివి చేయాలి. అప్పుడు ఏం చేయాలి, నైపుణ్య వికాసం అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మనం అప్లై చేసే ఆప్షన్ అప్పుడే దాని మీద వర్క్ అవుతుంది, లేదంటే అవ్వదన్నమాట.
ఓకేనా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు ఈ స్టైల్ బాగాలేదు, నేను వేరే చేంజ్ చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంకోటి చూడండి, మనకి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, క్లిప్బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్. ఓకేనా. దీంట్లో ఫాంట్ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఫాంట్ కాబట్టి ఫాంట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫాంట్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయని చూస్తాం. ఓకేనా. ఫాంట్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఓకేనా. అది క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడండి ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. చూడండి, మీకు ప్రివ్యూ నేను చూపిస్తాను. సెలెక్ట్ చేసుకున్నామా చూడండి. ఇలా డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే చూడండి, జస్ట్ ఆప్షన్స్ మీద నేను ఇలా స్క్రోల్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఇటు సైడ్ నైపుణ్య వికాసం అనే దాంట్లో ప్రివ్యూ మనకి చేంజ్ అవుతుంది. చూడండి, డిఫరెంట్గా మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్. ఓకేనా. ఇక్కడ ఉన్నటివే కాదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ని డౌన్వర్డ్స్కి క్లిక్ చేసాము అంటే మనకి డిఫరెంట్ టైప్స్లో ఈ ఫాంట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫాంట్ స్టైల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు సైజ్ ఎలా చేయాలి అని చూద్దాం. చూడండి, దాని పక్కనే ఇక్కడ 11 అని ఉంది. ఏంటి 11 అని అంటే ఫాంట్ యొక్క సైజ్ అన్నమాట. ఓకేనా. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే ఫాంట్ సైజ్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, 8 అనేది వెరీ స్మాల్ అండ్ 72 అనేది వెరీ బిగ్. ఓకేనా. ఇలా ఏం చేయాలి, ఫాంట్ను అప్లై చేయాలి, సైజ్ అప్లై చేయాలి అన్నా కూడా ఫస్ట్ మనం ఏదైతే దేని మీద అయితే మనం సైజ్ అప్లై చేయాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, 11 ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసాము అంటే మనకి చూడండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఫాంట్ స్టైల్స్ అండ్ ఫాంట్ సైజ్. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్కి నేను బోల్డ్గా రాయాలంటే కొంచెం బాగా థిక్గా చూడండి, బోల్డ్. ఇటాలిక్లో రాయాలి, ఇటాలిక్. నేను దీన్ని అండర్లైన్ చేయాలి, అండర్లైన్. ఈ అండర్లైన్ వద్దు, నాకు డబల్ అండర్లైన్ కావాలి. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ వస్తాయి. ఓకేనా. ఇలా చూడండి, ఇవి వద్దు అంటే దాని మీద అగైన్ మనం క్లిక్ చేసామంటే ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. నాకు మళ్ళీ బోల్డ్ కావాలి, నాకు ఇటాలిక్ కూడా కావాలి, అండర్లైన్ కూడా కావాలి. ఓకేనా. ఇలా ఇప్పుడు నైపుణ్య వికాసాన్ని నేను ఎరేజ్ ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయాలి అన్నప్పుడు జస్ట్ ఇలా పెట్టానంటే అలా మనకి పైన చూడండి. అదే నోట్స్లో అయితే మనము పెన్ను పెట్టి గీకి పడేస్తాం, అలా కాకుండా ఇలా జస్ట్ స్ట్రైక్ ఆఫ్. ఓకేనా. వద్దు అనిపిస్తే మళ్ళీ వెనక్కి నొక్కేసుకోవచ్చు. అగైన్ క్లిక్ చేసాము అంటే మనకి ఆ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు x² అంటే మనం మ్యాథ్స్ ఫార్ములాస్ యూస్ చేసేటప్పుడు ఈ చూడండి, నైపుణ్య వికాసం IT అండ్ CT. ఓకేనా. ఈ నైపుణ్య వికాసానికి IT CT అనేది చూడండి చేంజెస్ గమనిస్తున్నారా? x² అండ్ నాకు అలా వద్దు, x2. ఇలా మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సూపర్ స్క్రిప్ట్ ఏంటిది, సబ్స్క్రిప్ట్. చూడండి, ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్స్ని మనం యూజ్ చేయొచ్చు. అలా లేదు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందా? ఫాంట్ స్టైల్స్ అండ్ ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్. ఓకేనా. సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. ఓకేనా. ఇలా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనకి చూడండి, ఫాంట్ స్టైల్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా గబగబా రాసేసాము, ఒక ఫార్మాట్ లేకుండా ఉంది, నాకు ఒక ఫార్మాట్లో కావాలి. ఏంటి అంటే అన్ని లెటర్స్ అప్పర్ కేస్లో కావాలి, లేదు అన్ని లెటర్స్ నాకు లోయర్ కేస్లో కావాలి, లేదు నాకు ఏంటి అంటే సెంటెన్స్ కేస్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఫుల్ స్టాప్, ఎవ్రీ సెంటెన్స్ స్టార్టింగ్లో ఏంటి అంటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది అనమాట. అలా కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం చూడండి, డేటా అంతా ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి
ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేయగానే సెంటెన్స్ కేస్ చూడండి, లోయర్ కేస్ క్లిక్ చేయగానే చూడండి ఇంతకుముందు అన్ని క్యాపిటల్లో ఉన్నింది, ఇప్పుడు స్మాల్కి వెళ్ళింది. ఇప్పుడు వద్దు, నాకు మళ్ళీ క్యాపిటలైజ్ కావాలి. చూడండి, ఈచ్ వర్డ్ అంటే వర్డ్ స్టార్టింగ్లో ఉన్న ఎవ్రీ లెటర్ మనకి క్యాపిటల్ వచ్చింది. ఓకేనా, లేదు నాకు మొత్తం అప్పర్ కేస్లోనే కావాలి, ఎవ్రీథింగ్ అప్పర్ కేస్. ఓకే, నాకు ఇలా వద్దు, టగల్ కేస్ అంటే ఏంటి అంటే వర్డ్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉంటుంది, రిమైనింగ్ అంతా క్యాపిటల్స్ ఉంటుంది. చూడండి ఇలా 1 minute చూడండి. ఓకేనా, ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడము ఈ ఆప్షన్ కాకుండా ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, ఇలా 1/1 సైజ్ ప్రకారం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 1/1 సైజ్ ప్రకారం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఫాంట్కి కలర్ చూడండి, ఇక్కడ ఉన్న డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ డిస్ప్లే అవుతాయి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఉన్న కలర్స్ నచ్చలేదు అంటే మోర్ కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చామంటే మనకి ఇక్కడ ఫాంట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఫాంట్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజ్ ఉంటుంది. ఫాంట్ సైజ్ని ఇక్కడ నెంబరింగ్ ద్వారానే కాకుండా ఇక్కడ 1/1 పాయింట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఉంటుంది. సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్స్ ఉంటాయి, అండ్ చేంజ్ కేసెస్ ఉంటాయి. ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవడం అనేది ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు క్లిప్బోర్డ్. క్లిప్బోర్డ్ అంటే ఏంటి అంటే మెయిన్గా మనకి ఏమేమి ఉంటాయి దాంట్లో అంటే కట్ టు కాపీ పేస్ట్, కట్, కాపీ అండ్ పేస్ట్. ఓకేనా, అది ఎందుకు యూస్ చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు నేను డేటా రాశాను, ఈ ఒక 50 టైమ్స్ రాయాలి, 50 టైమ్స్ సేమ్ డేటా నాకు కావాలి. ఏం చేశాను, సెలెక్ట్ చేసుకున్నాను, క్లిప్బోర్డ్లో కాపీ క్లిక్ చేశాను. ఓకే, ఎంటర్ ఇచ్చాను, Ctrl+V ఫర్ షార్ట్కట్ కీ ఫర్ పేస్ట్, Ctrl+V. చూడండి 50 టైమ్స్ ఏంటి, మోర్ దెన్ 50 టైమ్స్, మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ రాయొచ్చు. ఓకేనా, ఇలా కాపీ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు నాకు ఏంటి అంటే ఇన్ని టైమ్స్ వద్దు, ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేసుకున్నా, కట్ చేసేసాం. ఓకేనా, అర్థమైందా? సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి అనుకుంటే మనకు కావాల్సిన అన్ని టైమ్స్ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. అదర్వైజ్ నాకు వద్దు అనిపిస్తే కట్. ఓకేనా, అర్థమైందా? ఇలా కట్, కాపీ, పేస్ట్ అనేది మనం యూస్ చేస్తాము. ఓకేనా, చూడండి క్లిప్బోర్డ్లో ఏమేమి ఉంటాయి, మెయిన్గా కట్, కాపీ, పేస్ట్. ఓకేనా, ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక ఇప్పుడు నేను ఇది హైలైట్ చేయాలి, సో ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే, ఇలా. ఓకేనా, ఇది క్లిప్బోర్డ్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి, కట్, కాపీ, పేస్ట్. ఓకేనా, అర్థమైంది? ఇప్పుడు క్లిప్బోర్డ్ అండ్ ఫాంట్ మనం చూసాం. ఇప్పుడు పారాగ్రాఫ్కి వద్దాం. ఏంటి పారాగ్రాఫ్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి అంటే చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 5 సెంటెన్సెస్ నేను రాశాను, బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలి. ఓకే, లేదా ఒక 10 టాపిక్స్ రాశాను, దాంట్లో టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేయాలి, చూడండి టోటల్గా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పారాగ్రాఫ్ ఫాంట్ గ్రూప్లో చూడండి బుల్లెట్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసామా, మనకి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్స్. ఓకేనా, ఇలా మనకి ఏది కావాలంటే అది, ఏది కావాలంటే లేదు నాకు నెంబర్స్ కావాలి, ఏది కావాలంటే అది, లేదు నాకు ఇలా ఇట్లా టాపిక్స్, సబ్ హెడ్డింగ్స్ కావాలి అన్నప్పుడు ఇలా. ఓకేనా, ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. లేదు కింద ఆప్షన్ ఏంటి అంటే చూడండి అలైన్మెంట్స్ అన్నమాట, టెక్స్ట్ అలైన్మెంట్, Ctrl+L అంటే టోటల్గా పేజ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా.
లేదు సెంటర్లో కావాలి, లేదు రైట్ సైడ్ కావాలి. ఈ ఆప్షన్స్ చేసుకున్నాము అంటే, యూస్ చేసాము అంటే అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా అంటే అలా ఒక లైన్ లెఫ్ట్కి ఫుల్గా వెళ్ళిపోయింటుంది, ఒక లైన్ రైట్కి ఫుల్గా వెళ్ళిపోయింటుంది. అలా కాకుండా పేజ్ ఫుల్ అలైన్మెంట్ ఈచ్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, లాస్ట్లో ఉన్న జస్టిఫై అనే ఆప్షన్ని మనం యూస్ చేస్తాం. ఓకేనా, ఇది లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ అండ్ రైట్ అలైన్మెంట్. దిస్ ఈజ్ జస్టిఫై. ఓకేనా, ఇది పారాగ్రాఫ్ లైన్ సైజ్ అన్నమాట. చూడండి, మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న డేటా మనకి అంటే లైన్ మనం దూరంగా కావాలి అంటే లేదు నార్మల్ సైజ్. ఓకేనా, ఇలా యూస్ చేస్తాం. ఓకేనా, అంటే మనం సెలెక్ట్ చేసుకున్నంత వరకు ఏ కలర్ కావాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ కలర్ దెన్ క్లిక్ నన్ ఆర్ వైట్. ఓకే, ఇలా. ఓకేనా, ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో ఇలా ఈ ఆప్షన్స్ ఉంటాయి, బుల్లెట్స్ ఉంటాయి, రోమన్ నెంబర్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్. ఇది వాటిని ఏమంటామంటే మల్టీ లెవెల్ లిస్ట్ అంటాం. ఓకేనా, అలైన్మెంట్స్ ఉంటాయి, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అండ్ జస్టిఫై ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే లైన్ స్పేసింగ్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో ఉంటుంది. ఓకేనా, ఇలా ఒక డాక్యుమెంట్ మీరు చేశాక దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ పైన టాప్ కార్నర్లో ఏముంటుంది అంటే సేవ్ చేసుకోవడానికి ఒక మెయిన్ విండో అది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రిపేర్, సెండ్, పబ్లిష్ అండ్ క్లోజ్. ఓకేనా, ఏంటి అంటే చూడండి, న్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ ఇక్కడ విండో బటన్ ఉంది కదా, ఆ విండో బటన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసుకోకుండా ఇక్కడే చూడండి ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ ఆప్షన్స్ వస్తుంది కదా, ఈ న్యూ అనేది క్లిక్ చేసుకున్నామంటే న్యూగా మనం ఓల్డ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఈ ఆప్షన్ని యూస్ చేస్తాము. ఓకేనా, అర్థమైందా. అలాగే ఓపెన్ అంటే ప్రీవియస్గా మనం ఏదైనా చేసిన డాక్యుమెంట్ నేమ్ ఇచ్చాము అంటే లేదా ఇక్కడ సెర్చ్ చేసుకున్నాము అంటే అవి ఓపెన్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్, సేవ్ యాజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే బోత్ ఆర్ యూజింగ్ టు సేవ్ ద డాక్యుమెంట్ ఓన్లీ, బట్ సేవ్ చేసాము అంటే సేవ్ చేసాము అంటే డూప్లికేట్ ఉండదన్నమాట. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, సేవ్ చేశాను అంటే ఏ నేమ్తో అయితే సేవ్ చేశానో ఆ నేమ్తో మాత్రమే సేవ్ అవుతుంది. ఓకేనా, అది సేవ్ యాజ్ అనుకోండి, నేను డెస్క్టాప్ మీద సేవ్ యాజ్ ఈ డాక్యుమెంట్కి 1 అని నెంబర్ ఇచ్చాను, సేవ్ యాజ్ చేశాను. సేమ్ డాక్యుమెంట్కి నేను అగైన్ సేవ్ యాజ్ క్లిక్ చేసి 2 అని నేమ్ ఇచ్చి సేమ్ డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఇది డూప్లికేట్ ఫామ్ అవుతుంది. బట్ సేవ్ యూస్ చేసాము అంటే మనం డూప్లికేట్ అనేది ఫామ్ అవ్వదు. ఇది మామూలుగా డాక్యుమెంట్ రన్నింగ్ టైంలో ఈ సేవ్ అనేది యూస్ చేస్తాం. డాక్యుమెంట్ సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ అనే బటన్ని ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రింట్ ఏంటి అంటే మనం రాసిన డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని ప్రింట్ తీసుకోవడానికి ఈ ప్రింట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా. ఒకసారి బ్రీఫ్గా చూసి చెప్తాను అగైన్. చూడండి, రివైజ్ అంటే టోటల్గా ఎలా ఓపెన్ చేస్తాము అంటే స్టార్ట్కి వెళ్ళి మెయిన్ మెనూలోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లో ఓడ్ అనే దాన్ని ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒకటి రాసుకున్నాం. ఓకే, డేటాను సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ చేంజ్ చేసుకోవాలి అంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజెస్ ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే, బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్, అండర్లైన్. ఓకే, అండర్లైన్లో నాకు డిఫరెంట్ టైప్స్ కావాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే అండ్ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అండ్ చేంజ్ కేసెస్, సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అండ్ టర్గల్ కేస్. ఓకేనా,
ఇవన్నీ మనకి ఫాంట్ గ్రూప్లో ఉంటాయి. ఓకే, క్లిప్ బోర్డ్లో ఏమేమి ఉంటాయి? కట్, కాపీ, పేస్ట్ అనేవి 3 ఉంటాయి. ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఓకే, సేమ్ డాక్యుమెంట్ని మోర్ దెన్ 1 టైం కావాలి సేమ్ డేటా అన్నప్పుడు పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, నాకు వద్దు ఈ డేటా అరేంజ్ చేయాలి అన్నప్పుడు కట్ అనే కట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. పేస్ట్ అండ్ కట్ ఆప్షన్స్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత కాపీ ఆర్ కట్ ఆర్ పేస్ట్ అనే ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ క్లిప్బోర్డ్ అండ్ ఫాంట్ గ్రూప్స్. ఓకే, కమింగ్ టు పారాగ్రాఫ్. చూడండి, ఇది బుల్లెట్స్ అండ్ ఇది రోమన్ అండ్ నెంబర్స్ పాయింట్ నెంబరింగ్ ఇస్తాం కదా పాయింట్ వైజ్ అలా. అండ్ ఇది మల్టీ లెవెల్ లిస్ట్. ఓకేనా, ఇది అలైన్మెంట్స్ అన్నమాట. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అండ్ దిస్ ఇస్ జస్టిఫై. ఓకేనా, ఇది లైన్ స్పేసింగ్. ఓకేనా, ఇక్కడ వరకు చూసాం కదా. ఇప్పుడు క్లిప్బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్. ఓకేనా, ఇఫ్ ఎనీ డౌట్స్ మెసేజ్ మీ. ఓకే, థ్యాంక్ యూ.